మెయిన్ క్యారెక్టర్ షాహీన్ అపురూప సుందరి. చూడటానికి మగధీర సినిమాలో కాజల్లా ఉంటుంది. కాని ఆమె దురదృష్టమేంటంటే పెళ్లయింది కాని మొగుడు రఘు సంసారానికి పనికిరాడు. ఆమెను అస్సలు పట్టించుకోడు. ఒకరోజు రఘు ఏదో పనిమీద ఊరికి వెళ్తూ నేను రేపు పొద్దున్నే వస్తాను షాహీన్ అని చెప్పి కార్ వేసుకుని వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోవడమే ఆలస్యం. ఇంట్లో ఒంటరిగా ఉన్న షాహీన్ తన కోరికలను అణచుకోలేకపోయింది. ఇదే అదనుగా భావించి ముందే పరిచయం ఉన్న అభి అనే కుర్రాడికి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని పిలిపించుకుంది. అభి ఇంటికి రాగానే ఇద్దరి మధ్య మందు సిట్టింగ్ మొదలైంది. మందు ప్రభావం వల్ల మాటలు కోటలు దాటుతున్నాయి. మరి మీ బెడ్ లైఫ్ గురించి అని అభి అడగ్గానే షాహీన్ కళ్లలో ఆరాటం కనిపిస్తూ అదంతా వేస్ట్ అబ్బీ అంటూ అభిమీద చెయ్యి వేసి రుద్దింది. అభి ఇదే అదనుగా తన లేత పెదాలపైన గాఢమైన ముద్దు పెట్టాడు. ఆ ముద్దుల పర్వం 10 నిమిషాలపాటు సాగింది. ఇక తట్టుకోలేక ఇద్దరూ బెడ్రూంలోకి వెళ్లి ఒకరినొకరు గట్టిగా అల్లుకుపోయారు. సరిగ్గా వారు ఆ రొమాన్స్లో మునిగిపోయిన సమయంలో బయట హాల్లో మెయిన్ డోర్ లాక్ తీసిన శబ్దం వినిపించింది. రఘు తన కార్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మరియు ఫైల్స్ ఇంట్లోనే మర్చిపోయి షాహీన్, నా ఫైల్ పోయింది, ఎక్కడున్నా అంటూ కంగారుగా లోపలికి వచ్చాడు. రఘు నేరుగా బెడ్రూంలోకి వచ్చేసరికి అభి, షాహీన్లు అడ్డంగా దొరికిపోయారు. రఘు షాక్ అయి ఎవడు వీడు, ఏం జరుగుతోందిక్కడా అని గట్టిగా అరిచాడు. అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కాని షాహీన్ సమయస్ఫూర్తితో తడబడకుండా ఒక పెద్ద మాయమాట చెప్పింది. అయ్యో, మీరేంటి ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? ఆయన ఎవరో కాదు, మన పాత పక్కింటి అభి. ఇందాక నేను రోడ్డుమీద వస్తుంటే నా పెళ్లి ఉంగరం పోయింది. అది ఈయనే వెతికి పట్టుకొచ్చి నాకిచ్చారు. ఆ థ్యాంక్స్ చెప్పడానికే ఇంటికి పిలిచి టీ ఇచ్చాను. ఇంతలో నా తల తిరిగినట్లు అయితే ఈయన నన్ను పట్టుకుని బెడ్మీద పడుకోబెడుతున్నారు. మీరేమో తప్పుగా అనుకుంటున్నారు అంటూ కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంది. అభి కూడా అందుకొని, అవునన్నా, నువ్వు రఘు అన్నవే కదా, చిన్నప్పుడు మీ పక్క ఇంట్లోనే ఉండేవాణ్ణి. వదినగారికి కళ్ళు తిరిగితే హెల్ప్ చేస్తుండగా నువ్వు వచ్చావ్ అంటూ రఘుని మాటల్లో పెట్టి కన్ఫ్యూజ్ చేసేశారు. రఘు ఆ గందరగోళంలో వాళ్ల మాయమాటలను పూర్తిగా నమ్మేశాడు. అవునా, సారీరా అభి, తప్పుగా అనుకున్నా. షాహీన్, నా ఫైల్ దొరింది, టైం అవుతుంది, నేను అర్జెంటుగా వెళ్తున్నా అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. భర్త రఘు వెళ్ళిపోతూ డోర్ లాక్ చేయగానే అభి, షాహీన్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. భయం పోయి ఇద్దరిలోనూ ఉత్సాహం రెట్టింపయింది. షాహీన్ నవ్వుతూ అభివైపు చూసింది. ఇద్దరూ మళ్లీ బెడ్రూంలోకి దూరిపోయారు. ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకుండా రాత్రంతా వాళ్లు అనుకున్న పనిని కానిచ్చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, భర్త కళ్ళెదుటే దొరికిపోయినా ఎలా మాయమాటలతో మేనేజ్ చేశారో. నిజంగా జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన మీకు నచ్చినట్లయితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కోసం ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.